దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు యాకోబు గారు ఆయన జీవితంలో ఉన్న కొన్ని అనుభూతుల్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, మనము నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఎందుకు మహా ఆనందంగా ఎంచుకోవాలి? అసలు నానా విధమైన శోధనలు మనం ఎందుకు పడుతున్నాం? దేవుడు ఈయనే అంటాడు, దేవుడు ఎవరిని కీడు విషయంలో శోధింపడు, ఎవరిని ఆయన తట్టుకోగలిగినంత తప్ప తట్టుకోలేనంత శోధన ఎవరికి ఇవ్వడు అని యాకోబు గారే చెప్తాడు. ఈ పత్రికలోనే చెప్తాడు, ఈ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకు ఈ మాటలు అంటే 12వ వచనంలో ఉంటుంది, శోధన సహించబడుతున్నాడు, అతను శోధనకి నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వాడికి వాగ్దానం చేసిన కిరీటమును పొందును. దేవుడు కీడు విషయమే శోధింపనేడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపడినప్పుడు నేను దేవుని చేత శోధింపడినాను అనకూడదు. ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, ఈయన కీడు విషయమే దేవుడు ఎవరిని శోధించడు. మనకి ఏదైనా కీడు సంభవించినా, మనకి ఏదైనా అపాయం సంభవించినా అది దేవుని వలన సంభవించిందని మాత్రం మనం అనకూడదు. ఎందుకు అనకూడదంటే, కీడు విషయమే ఎవరిని శోధింపడంట. కీడు విషయమే ఆయన ఎవరిని శోధింపడు. ఇక్కడ మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోవాలంట. మనం ఏదైనా శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలంటే, ఆ శోధన వలన 12వ వచనం లాస్ట్లో ఏమని ఉంటుందంటే, ప్రేమించిన వారి ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటంని పొందుతురంట. మనము వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకోవాలంటే మనము కొన్ని శోధనల గుండా, కొన్ని శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు అవి మహానందంగా ఎంచుకోవాలి. అంటే ఏ రకమైన శోధనలు అని అంటే, ఇక్కడ యాకోబు గారే ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, మనము మన స్వకీయ ఆలోచన చేత, మనము స్వకీయమైన ఆలోచన చేత శోధించబడినవి కాదంట. మనము స్వకీయమైన ఆలోచన చేత శోధించబడను. 14వ వచనంలో ఉంటుంది, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఎడుబడి మొదలుకొల్పడే శోధించబడను. మన స్వకీయమైన ఆలోచనలతో మనం శోధించబడితే అది దేవుని మనకిచ్చే జీవ కిరీటం మనం పొందుకోలేం. మన సొంత స్వకీయమైన ఆలోచనతో, మన సొంత ఆలోచనతో మనం ఏదైనా పాపంలో పడిపోయి దానివల్ల వచ్చే శోధనల వల్ల అది దేవుడి మీద మనం నెట్టితే దేవుడు ఒప్పుకోడు. మనల్ని దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తా మన శోధనలోకి వెళ్తే అప్పుడు దేవుడు దాని నుంచి మహానందంగా ఎంచుకోమంటాడు. యాకోబు గారు స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే, మనము దేవుని సంబంధమైన కార్యాల్లో మనం ఏమైనా శోధించబడితే ఆ శోధించబడిన దాన్ని బట్టి అది మహానందంగా ఎంచుకోవాలి. ఈ లోకంలో మనం తాగి తందనాలాడి లేదా వ్యభిచార కార్యక్రమాల్లో పడి వాటి వల్ల వచ్చే శోధన బట్టి మనం ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు దాన్ని పట్టించుకోడు. ఇక్కడ అదే చెప్తున్నాడు 14వ వచనం, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడుబడి మొదలుకొల్పడం వాడే శోధించబడును. మన స్వకీయమైన ఆలోచనతో మనము పాపం వైపు వెళ్ళి, పాప క్రియల వైపు వెళ్ళి, పాప ఆలోచన వైపు వెళ్ళి వాటి నుంచి వచ్చే శోధనను బట్టి దేవుడు అసలు దాన్ని సహించడు. దానివల్ల రెట్టింపు శ్రమ మనకు కలగజేస్తాడు. ఈరోజు ప్రభువారు చెప్తున్న మనకు అదే, ఆ పాపం అంట పరిపక్వమై దురాశ వల్ల గర్భం ధరించి పాపం మరణం కంటదంట, మన మరణానికి దారితీస్తుంది. మనము పాప సంబంధమైన శోధనలో పడతాం. ఈరోజు మనము దేని చేత శోధించబడుతున్నాం? దేని చేత మన కన్నీటు ఎక్కువగా వస్తుంది? దేవుని వల్ల వస్తుందా, లేదంటే లోకంలో మన చెడు అలవాట్ల వల్ల, చెడు తలంపుల వల్ల, చెడు క్రియల వల్ల మనకి ఈ శోధనలు వస్తున్నాయి? మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ప్రభువు చెప్తున్నాడు, మనం దేంట్లో ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా మనకే అర్థమవుద్ది. ప్రభు చిత్తంలో లేనిది మనం చేసినట్లయితే దాన్ని విడిచిపెట్టి ప్రభు చిత్తమైన దాన్ని మనం వెళ్ళినప్పుడు శోధన గుండా వెళ్ళినా అది మహానందంగా ఎంచుకొని ప్రభు చిత్తమే మన జీవితంలో, మన అందరి జీవితంలో, మన సంఘాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా
ఈ వాగ్దానం మాకు ఇచ్చినావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నానా విధములైన శోధనలో మేము పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోమన్నావు ప్రభా. ఈ లోక సంబంధమైన శోధనలో మా సొంత స్వకీయమైన ఆలోచనతో, దురాశలతో, వ్యభిచార తలంపులతో, లేదంటే ప్రభా ఏ విషయంలోనైనా మా సొంతంగా మేము మా శత్రువు విషయంలో మేము ఏమైనా సొంతంగా చేసిన శ్రమలను బట్టో మాకు శోధన వస్తే వాటి వల్ల అది మరణమే కంటుదని సెలవిచ్చావు ప్రభా. కానీ ప్రభా, నీకు సంబంధమైన పరలోక సంబంధమైన వెతుకుతూ పరలోక సంబంధమైన వారిగా మేము నడుచుకున్నప్పుడు ప్రభా, వచ్చే శోధనను అది మహానందంగా ఎంచుకోమన్నావు ప్రభా. దానివల్ల మాకు జీవ కిరీటం వస్తుంది అని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈరోజు నీ దయతో, నీ కృపతో, నీ వాత్సల్యంతో మమ్మల్ని నింపుదల చేసి నీ కృపగలిగిన హస్తంతో మాకు తోడుగా ఎడుగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.